మీ జీవితంలో శాంతి సంతోషం ఆధ్యాత్మిక జ్ఞానం కోసం PSSM ఆధ్వర్యంలో మెగా మెడిటేషన్ సమిట్ ఆగస్టు 30, 31 సెప్టెంబర్ 1 తేదీలో లాస్ ఏంజల్స్ లో 1000 మందితో మెడిటేషన్. ఫ్రీ ఎంట్రీ, ఫుడ్, కిడ్స్ కేర్. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ globalmeditationsummit.com. తెలుగు సినిమా అభిమానులకు వారి హీరోలు కేవలం వెండితెర నటులు మాత్రమే కాదు, వారు ఒక ఎమోషన్, ఇన్స్పిరేషన్, గుండెల్లో చోటు సంపాదించుకున్న దేవుళ్ళు. తెలుగు రాష్ట్రాల నుండి దేశ విదేశాల వరకు తమ అభిమాన హీరోల పుట్టినరోజులు, సినిమా విజయాలను పండుగలా జరుపుకుంటారు తెలుగు అభిమానులు. ఈ సంబరాలు అభిమానుల హృదయాలను ఒక్కటిగా కలిపే ఒక అద్భుత కలయిక. అలాంటి గొప్ప సంబరంలో భాగంగా సియాటెల్లో మెగాస్టార్ చిరంజీవి గారి 70వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు సినిమా అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన వెండితెర రారాజు, పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన సంబరాలు సియాటెల్లో ఘనంగా జరిగాయి. అమెరికాలోని సియాటెల్లో 300 మంది అభిమానులు ఒక్కటై మెగాస్టార్ 70వ పుట్టినరోజును అంబరాన్నంటేలా సెలబ్రేట్ చేశారు. గత దశాబ్దంగా ఈ వేడుకలు ఇక్కడ పండుగలా జరుగుతున్నాయి. ఈసారి సంబరం నెక్స్ట్ లెవెల్లో నిర్వహించారు. సియాటెల్లో చిరంజీవి హిట్ సాంగ్స్ కి డాన్సులు, హృదయాలను కదిలించే స్పీచ్లు, బర్త్డే కేక్ కటింగ్ తో సంబరాలు ఓ రేంజ్ లో జరిగాయి. మేము ఆల్మోస్ట్ ఒక డెకేడ్ నుంచి సియాటల్లో చిరంజీవి బర్త్డే పార్టీస్ బాగా చేసుకుంటున్నాము. ఈరోజు 70 సెలబ్రేట్ చేసాము. ఇలాగే 100 years కూడా సెలబ్రేట్ చేస్తాం ఇక్కడే. అందరూ సియాటల్ లైక్ స్ట్రాంగ్ ఫోర్స్ హియర్, లైక్ వీఆర్ సెలబ్రేటింగ్ ఎవ్రీ ఇయర్. ఈ సంబరాల్లో భాగంగా 2026 సమ్మర్లో రిలీజ్ కాబోతున్న విశ్వంబర సినిమా గ్లిమ్స్ ని చూసి అభిమానులు ఫుల్ జోష్ లోకి వెళ్ళిపోయారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు దీన్ని ఎంజాయ్ చేసే సీజన్ సమ్మర్ సీజన్, మంచి వేసవి. 2026 వేసవి నాడు ఈ సినిమా ఉంటుంది. నాది భరోసా. ఎంజాయ్. ఈ చిత్రాన్ని చూడండి, ఆస్వాదించండి, విశ్వంభరణం ఆస్వాదించండి. ఈ సందర్భంగా విశ్వంభరం మూవీ డైరెక్టర్ వశిష్ఠ వీడియో కాల్లో సియాటల్ మెగా ఫ్యాన్స్ ను పలకరించారు. చిరంజీవి 70వ జన్మదిన సందర్భంగా అభిమానుల ఉత్సాహం చూస్తుంటే గుండె ఉప్పొంగిపోతుందన్నారు డైరెక్టర్ వశిష్ఠ. విశ్వంభరం మూవీలో చిరు గారి లుక్, ఎనర్జీ అభిమానుల్ని థ్రిల్ చేస్తాయని, సినిమాకు సంబంధించి ఫ్యాన్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు డైరెక్టర్ వశిష్ఠ సమాధానాలిచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏమైనా యుఎస్ లో ప్లాన్ చేయడానికి కుదురుతుందా? సియాటిల్లో చిరంజీవి గారికి కథ చెప్దాం అనుకున్నప్పుడు నా మైండ్లో ఉన్న సినిమా జయదేవ్ తెలుసు. ఎందుకంటే అమెజాన్ టచ్ చేస్తున్నారు కాబట్టి అలాంటి సినిమా చేస్తే ఎలా ఉంటుంది సినిమా. చిరంజీవి గారితో అవకాశం వస్తే ఎలాంటి సినిమా చేస్తారని అడిగినప్పుడు కూడా అది చెప్పాను. జయదేవ్ వచ్చిన ఇన్స్పిరేషన్ అయితే. సో ఆబ్వియస్లీ నాకు అవకాశం చాలా ఫాస్ట్గా వచ్చింది సెకండ్ సినిమాకి. సో నేను ఆ ఇన్స్పిరేషన్ తోటి నేను చిరంజీవి గారు ఫ్యాంటసీ కూడా తీసుకెళ్ళి చేస్తారా అని వర్కౌట్ చేస్తాను. అది ట్రై మై బెస్ట్. అది నా చేతిలో లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది అది ఆ టైంకి సిచ్యువేషన్ బట్టి చెప్పాను. చిరంజీవి మొదటి సినిమా పునాదిరాల నుంచి ఇప్పటి వరకు అన్ని సినిమాల ఎక్స్పీరియన్స్ ను పంచుకున్నారు. ఇంద్ర సినిమా థియేటర్లో చూసిన రోజు, ఫ్రెండ్స్ తో గోల చేసిన మధుర క్షణాలు, జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమా చూసినప్పుడు ఆ సినిమా సాంగ్స్, చిరు డాన్స్, ఇలా అన్ని ఇప్పటికీ తమ గుండెల్లో ఉన్నాయని ఫ్యాన్స్ తమ అనుభవాలను పంచుకున్నారు. స్వయం కృషితో ఒక సాధారణ మానవుడిగా, ఆపద్బాంధవుడితో ఒక హృదయాన్ని తాకే పాత్రలో, చెడ్డపాటిలో నవ్వును పూరిస్తూ, టాగూర్లో సామాజిక నాయకుడిగా, గ్యాంగ్ థియేటర్లో డాన్స్లతో అలరించారు. అన్నయ్యలో మనందరికీ అన్నయ్యగా, మంజునాథలో శివయ్యగా, డాడీలో ఒక తండ్రిగా, ఇలా వైవిధ్యమైన పాత్రలతో మన మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించారు. సియాటల్ మేము వచ్చామండి మా అబ్బాయి దగ్గరికి. చిరంజీవి బర్త్డే జరగడం వల్ల చాలా ఆనందంగా ఉంది, బాగా జరుపుకుంటున్నారు. మేము చిన్నప్పటి నుంచి మెగాస్టార్ ఫ్యాన్స్ అండి. నాకు 71 years కంప్లీట్ అయింది ఇప్పుడు. అండ్ ఇప్పుడు స్టిల్ నాకు ఇప్పటికీ చిరంజీవి అంటే ఇష్టం అండి. చిరంజీవి కానీ ఆ ఫ్యామిలీ మొత్తం మెగా ఫ్యామిలీ.
మెగాస్టార్ చిరంజీవి తమకు ఒక ఇన్స్పిరేషన్ అంటూ ఫ్యాన్స్ ఆనందించారు. సియాటెల్లో అభిమానులంతా కలిసి ఇలా సంబరం చేసుకుంటుంటే ఒక ఫ్యామిలీ రీయూనియన్ లాగా ఉందని హ్యాపీగా ఫీల్ అయ్యారందరూ. మేము ఇక్కడ 70th చిరంజీవి బర్త్డే చేసుకున్నాం అండి. ఆయన 70 years అంటే ఇట్స్ రియలీ సర్ప్రైజింగ్ ఫర్ అస్. హీఈస్ ఆల్వేస్ యంగ్ ఇన్ అవర్ హార్ట్స్. విష్ హిమ్ ఆల్ ద గుడ్ హెల్త్ అండ్ వెల్త్ ఆల్వేస్. 30 కోర్ వాలంటీర్స్ కలిసి ఒక 300 మందితో మెగాస్టార్ చిరంజీవి గారి 70th బర్త్డే సెలబ్రేట్ చేసాం అనమాట. సో చాలా బాగా అయింది. ఆల్మోస్ట్ లాట్ ఆఫ్ డాన్సెస్ అండ్ సాంగ్స్, అట్లానే క్విజ్ ప్రోగ్రామ్స్ అండ్ దెన్ లాట్ ఆఫ్ స్పీచెస్. కోర్ ఫ్యాన్స్ వచ్చి వాళ్ళు చాలా ఎమోషనల్ అయ్యారు. బాస్ 70 years అంటే ఎవరు నమ్మలేకపోతున్నారు. ఇంకా 40లోనే మేము చూసుకుంటున్నాము. ఆయన అలాగే ఉండాలని, 100 ఏళ్ళు ఉండాలని కోరుకుంటూ సియాటల్ మెగా ఫ్యాన్స్ తరపున నా పేరు భాస్కర్ గంగిపోమలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మన తెలుగు అభిమానుల పవర్. చిరంజీవి సినిమాలు అభిమానుల్ని ఒక్కటిగా కలుపుతాయి. ఆ రోజులో థియేటర్స్ బయట గోల చేసిన గుర్తులు, సినిమా సాంగ్స్ కి డాన్స్ వేసిన క్షణాలు మెగాస్టార్ 70వ జన్మదిన వేడుకల సందర్భంగా సియాటెల్లో మళ్లీ జీవం పోసుకున్నాయి. ఈ పుట్టినరోజు వేడుక మన తెలుగు అభిమానుల హృదయాల సమ్మేళనం. చిరంజీవి అభిమానులకిచ్చిన సినిమా మాయాజాలానికి, ఆ ఆనందానికి, ఆ ఉత్సాహానికి ఒక గీతం లాంటిది ఈ సంబరం. మనం మళ్ళీ ప్రతి సంవత్సరం లాగా ఇది ఆల్మోస్ట్ లైక్ డెకేడ్ కంప్లీట్ చేసాం. చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఐ థింక్ కంటిన్యూస్గా చేస్తున్నాం. 70th బర్త్డే ఐ థింక్ ఇట్స్ మైల్ స్టోన్. గుడ్ టు సీ యు ఆల్ హియర్. హ్యాపీ బర్త్డే బాస్. ఈ 70వ పుట్టినరోజు మేమందరం చేసుకోవడం మేము చాలా ఆనందపడుతున్నాము. సో ఈ కాల్లోకి విశ్వంబర దర్శకుడు వశిష్ఠ గారు, అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ గారు వీళ్ళందరూ వచ్చారు. సో అరౌండ్ ఒక 200 మంది దాకా వచ్చారు ఈ ప్రోగ్రామ్కి. మేమందరూ చాలా సంతోషంగా ఈ 70వ పుట్టినరోజు మేము జరుపుకున్నాము. ఇట్స్ గుడ్ టు నో అండి. ఐ థింక్ రమేష్ ఆకుల, వంశీ, then Ajay and Surendra Babu, I think they have donated between 15 to 20 times. So, thanks a lot. So, I'm nice meeting you all. See you all soon.